నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్, సయాటికా అంటే కాళ్ళలో జాలు రావడం, ఈ 2 కంప్లైంట్స్ చాలా కామన్ ప్రాబ్లమ్స్. రెగ్యులర్గా మేము ఈ క్లినిక్లో చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే, సార్ నేను పడుకున్న వెంటనే నేను వెళ్ళకిలా పడుకుంటే నాకు ఈ నడుము నొప్పి పెరుగుతుంది, కాలు జాలు పెరుగుతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది మేము ఈ పక్కకి తిరిగి పడుకుంటే నొప్పి ఎక్కువైపోతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం? ఇది నిజంగా జరుగుతుందా? జరిగితే రీజన్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ నేను చాలామంది దగ్గర వింటాను, ఈ పేషెంట్స్ దగ్గర. అంటే పడుకుంటే నార్మల్గా వెళ్ళకిలా పడుకుంటే ఈ కాలు నొప్పి ఎక్కువైపోయింది, అంటే ఈ సయాటికా పెయిన్ ఎక్కువైంది అనేది. ఇది ఎందుకు జరుగుతుందంటే, నార్మల్ మనం పడుకొని ఉన్నప్పుడు మీకు తెలుసు మనకి ఈ స్పైన్లో కొంత కర్వేచర్స్ ఉంటాయని చెప్పి. స్పైన్ మీరు పైనుంచి చూస్తే ఈ ఎస్ షేప్లో ఉంటుంది. అదే నడుములో కూడా కొంత కర్వేచర్ ఉంటుంది. ఈ కర్వేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి దీన్ని మేము లంబర్ లార్డోసిస్ అంటాము. ఈ కర్వేచర్స్లో దాన్ని బట్టి ఈ స్పైనల్ కెనాల్ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఈ నర్వ్స్ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ అన్నీ ఒక ఫొరామెన్ నుంచి వస్తూ ఉంటాయి. ఫొరామెన్ స్పైనల్ కెనాల్ అంటాం. అంటే ఇవన్నీ ఈ టన్నెల్స్లో నుంచి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఓపెనింగ్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి ఈ స్పైనల్ నర్వ్స్. ఇది ఏమవుతుందంటే, ఈ స్పైనల్ కెనాల్ డైమెన్షన్స్ సైజు మన పొజిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం ముందుకు బెండ్ అయితే ఈ స్పైనల్ కెనాల్ సైజు పెరుగుతుందన్నమాట. సో ఈ పెరగడం వలన ఏమవుతుంది, ఈ నర్వ్స్ మీద ఒకవేళ ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి తగ్గి వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే మీరు కొంతమందిని మీరు గమనిస్తే పెద్దవాళ్ళని, ఈ బ్యాక్ పెయిన్, ఈ సయాటిక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొంతమంది ముందుకు బెండ్ అయ్యి నడుస్తూ ఉంటారు. ఇది ఎందుకు బెండ్ అవుతారంటే, ఆ పొజిషన్లో వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారన్నమాట. సో అందువలన వాళ్ళు అలా కొంచెం ముందుకు బెండ్ అయ్యి నడుస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు పడుకుంటే ఏం జరుగుతుంది, మనం వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ డైమెన్షన్స్ అంటే మనం ముందుకు బెండ్ అయితే ఈ స్పైనల్ కెనాల్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదండి, వెడల్పు అవుతుంది. అదే మనం పడుకున్నప్పుడు ఈ కర్వేచరు నార్మల్గా వస్తుంది, ఈ స్పైనల్ కెనాల్ సైజు తగ్గుతుందన్నమాట. సో వీళ్ళకి ఆల్రెడీ ఈ సయాటికా పెయిన్ ఉంది, ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద ప్రెషర్ ఉంది, అందువల్లనే వీళ్ళకి పెయిన్ వస్తుంది. సో ఈ ప్రెషర్ ఇంకొంచెం పెరుగుతుంది, దానివల్ల వాళ్ళకి నొప్పి ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందు గురించి ఏం చెప్తామంటే, పడుకున్నప్పుడు వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ మోకాళ్ళ కింద దిండు పెట్టుకోమని చెప్తాం అన్నమాట. ఎందుకు చెప్తామంటే, ఈ మోకాళ్ళ మీద దిండు పెట్టుకుంటే ఈ కర్వేచరు ఫ్లాట్ అవుతుంది. దానివలన ఈ స్పైనల్ కెనాల్ వైడ్గా అవుతుంది, ఈ నర్వ్స్ మీద ప్రెషర్ తగ్గి ఈ పెయిన్ తగ్గి కంఫర్టబుల్గా పడుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ వెళ్ళకిలా పడుకుంటే. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ సైడ్కి పడుకుంటే ఉన్న నొప్పి పెరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇది అసలు ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే, ఇప్పుడు మనం సైడ్కి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ స్పైన్ ఒక సైడ్కి ఇలా బెండ్ అవుతుంది మనం పక్కకు పడుకున్నప్పుడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ సైడ్ వచ్చే నర్వ్స్ మీద ప్రెషర్ ఉన్నది, అందుకే మీకు కుడికాలు లాగుతుంది, కుడికాల్లో సయాటికా ఉంది. ఇప్పుడు మీరు అదే రైట్ సైడ్ పడుకున్నప్పుడు ఈ పక్కకి కర్వేచర్ వచ్చినప్పుడు వెన్నుపూసలో ఈ రైట్ సైడ్ వచ్చే నర్వ్స్ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈ కుడికాలు నొప్పి ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళల్లో ఏం చేస్తామంటే, అంటే ఒక సైడ్ సయాటికా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ పడుకోమంటాం. అంటే ఏంటంటే, ఇప్పుడు రైట్ సైడ్ లెగ్ పెయిన్ ఉన్నది, ఈ లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తాం అన్నమాట. లేదు, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, ఈ సైడ్ పడుకొని ఉన్నప్పుడు ఈ స్పైన్ ఒక పక్కకు బెండ్ కాకుండా ఉండడానికి ఈ కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోమని చెప్తాం అన్నమాట. సో ఇదేంటంటే కొంత హెల్ప్ చేస్తుంది స్పైన్ని స్ట్రైట్గా ఉంచడానికి. సో ఇవి రీజన్స్ అండి. నార్మల్గా ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ స్పైనల్ కెనాల్ అంటే నర్వ్స్ వెళ్ళే ఈ టన్నెల్స్ మన పొజిషన్ని బట్టి సైజు మారుతూ ఉంటాయి. మనకి ముందుకు బెండ్ అయితే ఇవి కొంచెం వెడల్పై ఈ నర్వ్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అదే మనం వెనక్కి స్ట్రెచ్ అయితే
ఈ స్పైనల్ కెనాల్ సైజ్ తగ్గి ఆల్రెడీ ఉన్న ఒత్తిడి ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకొని మన కంప్లైంట్స్ని చూసుకొని మనం స్లీపింగ్ పొజిషన్ మార్చుకుంటే మంచిదండి.